నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 10 ఏళ్ల ఏకపార్టీ యుగానికి తెరపడింది. సంకీర్ణాల శకం మళ్లీ మొదలైంది. ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడిన మొదటి సంకీర్ణ సర్కారు నుంచి ఇప్పటి వరకు కూటములకు 5 దశాబ్దాల చరిత్ర ఉంది. 2014 ముందు వరకు 3 దశాబ్దాలు సంకీర్ణాలే రాజ్యమేలాయి. కానీ మోడీ వచ్చాక 10 ఏళ్ల పాటు ఒకే పార్టీకి సొంత మెజార్టీ రావడంతో సంకీర్ణం నామమాత్రంగా మిగిలింది. మళ్లీ ఇప్పుడు బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో కూటమి పాలిటిక్స్ మొదలైనట్లే. దేశంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వ శకం మొదలైంది. 10 ఏళ్ల కిందటి రాజకీయ పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యాయి. 2014-2019లో ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి వచ్చినప్పటికీ ఒంటరిగానే అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను బీజేపీ దక్కించుకుంది. ఇప్పుడు మాత్రం మిత్రులపై ఆధారపడే సర్కారు ఏర్పాటు చేయాల్సిన స్థితి. దశాబ్ద కాలంగా పేరుకు ఎన్డీఏగా అధికారంలో ఉన్న బీజేపీకి ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం పడలేదు. ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు 31 సీట్ల దూరంలో 241 వద్దనే నిలిచిపోయింది. దీంతో అధికారంలోకి రావడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ఆధారపడాల్సిన పరిస్థితి. మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కాదు. 1951లో మొదటి ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 73 ఏళ్లలో 32 ఏళ్ల పాటు దేశంలో పార్టీలు కూటమిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 1977లో ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత భారతీయ జనసంఘ్ నేతృత్వంలో 11 పార్టీలు కలిపి జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రభుత్వం 1979 వరకు కొనసాగింది. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో చరణ్ సింగ్ ప్రధాని అయ్యారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు కూడా 2004 నుంచి 14 వరకు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వమే దేశాన్ని పాలించింది. 2014లో 282 సీట్లతో, 2019లో 303 సీట్లతో మోదీ సారథ్యంలో ఇతర పార్టీల మద్దతుతో పని లేకుండా బీజేపీ అధికారం చేపట్టింది. ప్రస్తుతం బీజేపీ అధికారం చేపట్టాలంటే 16 సీట్లున్న టీడీపీ, 12 సీట్లున్న జేడీయూపై మద్దతు అవసరం. ఈ 2 పార్టీలు ఎన్నికలకు ముందే ఎన్డీఏలో చేరాయి. సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడుంటాయో, ఎప్పుడు కూల్తాయో, ఎవరు అలక వహిస్తారో, ఎవరు అవకాశం కోసం ఎదురుచూసి ప్లేట్ ఫిరాయిస్తారో తెలియని పరిస్థితులుంటాయి. ఇలాంటి ఉదంతాలు దేశంలో గతంలోనూ ఉన్నాయి. కూటమిలోని పార్టీల మద్దతు ఎల్లప్పుడూ కలిగి ఉండేలా చూసుకోవడం ప్రధానికి తలనొప్పి వ్యవహారంగా ఉంటుంది. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో బీజేపీకి మమతా బెనర్జీ మద్దతు ఉండేది. అయితే పీఎస్యూల మూసివేత పట్ల మమతా బెనర్జీ అలక వహించారు. దీంతో వాజ్పేయి నేరుగా కోల్కతా వెళ్లి బుజ్జగించాల్సొచ్చింది. ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు మళ్లీ వస్తాయా లేదా, ఈ 5 ఏళ్లు సాఫీగా సాగిపోతాయా అనేది చూడాల్సి ఉంది. ఈసారి లోక్సభ ఎన్నికలు 2 రకాలుగా చరిత్ర సృష్టించాయి. నరేంద్ర మోడీ వరుసగా 3వసారి ప్రధాని పదవిని చేపట్టబోతున్నారు. గతంలో ఈ అర్హత సాధించిన వ్యక్తి దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒక్కరే. ఇక రెండో అంశానికొస్తే 10 ఏళ్ల తర్వాత మళ్లీ సంకీర్ణ రాజకీయాలను దేశం చూడబోతోంది. సంకీర్ణ భాగస్వాముల ఒత్తిడి వల్లే అనే పదం గతంలో తరచుగా వినబడేది. కానీ 2014లో మోడీ ప్రధాని అయిన తర్వాత ఆ పదం వినబడ్డమే మానేసింది. అయితే తాజాగా ప్రజలిచ్చిన తీర్పుతో మళ్లీ సంకీర్ణ రాజకీయాలకు తెరలేచింది. ఇప్పటి వరకు కనీసం పార్టీ పేరుతో కూడా కాకుండా మోడీ సర్కార్, మోడీ హామీలు అని పదే పదే జపించే బీజేపీ నేతల నోటి నుండి కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అని వినబడుతోంది. తాజాగా మారుతున్న రాజకీయ పరిస్థితుల తరుణంలో ఇప్పుడు పార్టీ లేదా నేతల కన్నా కూటమే కీలకంగా మారే పరిస్థితి నెలకొంటుంది. ఎన్నికల ముందస్తు పొత్తులో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 16 సీట్లను గెలుచుకోగా బీహార్లో జేడీయూ 12 సీట్లను గెలుచుకుంది. ఇక బీహార్లో మరో భాగస్వామి ఎల్జేపీ 5 సీట్లు, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 7 సీట్లను గెలుచుకున్నాయి. వీరందరూ కలిస్తే ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ వస్తుంది. కింగ్ మేకర్లుగా మారిన చంద్రబాబు, నితీష్ కుమార్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఎన్డీఏ సర్కార్ వరుసగా 3వసారి కేంద్రంలో ఏర్పడబోతోంది. అయితే గత 2 టర్మ్ల మాదిరిగా ఇది పేరుకే ఎన్డీఏ సర్కార్గా ఉండే అవకాశం లేదు. సిసలైన సంకీర్ణ ప్రభుత్వంగా పనిచేయబోతోంది. బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో మిత్రులు కీలకంగా మారారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఖచ్చితంగా మిత్రుల్ని సంప్రదించాల్సిన పరిస్థితి ఉంది. గతంలో నిర్ణయం తీసుకుని సమాచారం ఇస్తే సరిపోయేది. ఇప్పుడు మాత్రం అనుమతి తీసుకోవాలనేంత పరిస్థితి కాకపోయినా ముందస్తు సమాచారం అయితే ఇచ్చి తీరాలని అంకెలు చెబుతున్నాయి.
మరి ఎదురులేని రీతిలో సర్కార్ను నడపడానికి అలవాటు పడ్డ మోడీ ఈ సంకీర్ణాన్ని ఎలా నిభాయిస్తారు అనేది ఆసక్తి రేపుతున్న అంశం. మన కాళ్లపై మనం నిలబడ్డం వేరు, ఒకరిపై ఆధారపడి ఉండడం వేరు. ప్రభుత్వంలో సొంతంగా మెజారిటీ అంటే ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. అనుకున్న పని చేయడానికి పెద్దగా అడ్డంకులుండవు. కానీ సంకీర్ణ సర్కార్లో అలా కుదరదు. కేవలం సొంత అభిప్రాయం సరిపోదు. మిత్రపక్షాలతో కలిసి ఏకాభిప్రాయానికి రావాలి. లేకపోతే అనుకోని అవాంతరాలు రావచ్చు. గత 10 ఏళ్లుగా మోడీ ప్రధానిగా ఉన్న బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఎవ్వరూ ఆపేవారులేరు. పైగా బీజేపీ బలాన్ని చూసి మిత్రులు కూడా మౌనంగా మోడీ నిర్ణయాన్ని ఆమోదించారు. కానీ ఇకపై సీన్ అలాగే ఉంటుందా లేక మారుతుందా అనేది చూడాలి. మోడీకి వ్యక్తిగతంగా సంకీర్ణ సర్కార్ నిభాయించిన అనుభవం లేదు. ప్రధానిగానే కాదు, గుజరాత్ సీఎంగానూ ఆయన సొంత మెజార్టీ ఉన్న ప్రభుత్వాలు నడిపారు. ఎక్కడా మిత్రులతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం మోడీకి రాలేదు. కానీ ఎన్డీఏ 3వ విడతలో మాత్రం కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మిత్రులతో సంప్రదించాల్సిన అవసరం రావచ్చనే అంచనాలున్నాయి. ఇప్పుడు ఎన్డీఏది సంకీర్ణ సర్కారే అయినా వాజ్పేయి నాటి సంకీర్ణానికి దీనికి తేడా ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరి వాజ్పేయి స్థాయిలో మిత్రుల మీద ఆధారపడనక్కర్లేదు. అలాగని గత 10 ఏళ్ల మాదిరిగా పూర్తిగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా కుదరదు. మధ్య మార్గంలో పోవాల్సిన అవసరం కనిపిస్తోంది. తొలిసారి సంకీర్ణ సర్కార్ నిభాయిస్తున్న మోడీ చేసే కొత్త కసరత్తు ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మిత్రులకు ముందే ఎజెండా ఇచ్చి ప్రిపేర్ చేస్తారా, లేదంటే ఎప్పటికప్పుడు అంశాల వారీగా సంప్రదిస్తారా అనేది చూడాలి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడమే కాదు, మిత్రులను నిభాయించడమూ తెలుసని మోడీ నిరూపిస్తారా లేదా అనేది తేలాల్సిన విషయం. సంకీర్ణాల్లో కేవలం మిత్రపక్షాల బలమే సర్కారు గమనాన్ని నిర్దేశించదు. ఎప్పటికప్పుడు ఎదురయ్యే రాజకీయ పరిణామాలను కూటమి ఎలా ఎదుర్కొంటుంది అనేది కీలకం. ఇది ముందే ప్లాన్ చేసే విషయం కాదు, అప్పటికప్పుడు ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించాల్సిందే. ఈ విషయంలోనే ఎన్డీఏ పనితీరును చూపించాల్సి ఉంటుంది. అటు కూటమిలో మిత్రపక్షాలను కాచుకోవాలి, ఇటు కోర్ ఎజెండా నుంచి పక్కకు పోకూడదు. మరోవైపు గత 10 ఏళ్ల పాలనకు భిన్నంగా వెళ్లడమూ వీలు కాదు. ఇంత సంక్లిష్టమైన కసరత్తును మోడీ ఎలా చేస్తారు అనేది అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. దేశ చరిత్రలో జనతా కూటమి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్డీఏ వరకు ప్రతి కూటమికి ఓ చరిత్ర ఉంది. ప్రత్యేక సందర్భాల్లో అనివార్యంగా సంకీర్ణాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కూటమి సర్కార్లు నడిచాయి. జనతా సర్కార్ తర్వాత నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ, యూపీఏ ఇలా కూటమిల పేర్లు మారినా సంకీర్ణ ధర్మం మాత్రం కామన్. ఒక్కో కూటమి ఒక్కోలా నడిచిందే. ప్రతి సంకీర్ణానికి కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలున్నాయి. సంకీర్ణాలతో ఫెడరల్ స్ఫూర్తి బలపడుతుందనే వాదంతో పాటు కిచిడీ సర్కారులతో అస్థిరత రాజ్యమేలుతుందనే విమర్శలు ఉన్నాయి. అయితే కేవలం సంకీర్ణ సర్కార్ ఏర్పడినంత మాత్రాన అస్థిరత ఉంటుందనుకోవడం సరికాదనే అభిప్రాయాలున్నాయి. సంకీర్ణ సర్కార్ను నిభాయించే విధానాన్ని బట్టే తర్వాతి పరిణామాలుంటాయనేది వాస్తవం. ఇప్పటి వరకు వివిధ కూటములు భిన్న పాత్రల్లో దేశానికి అధినాయకత్వం అందించాయి. 10 ఏళ్ల తర్వాత మళ్లీ సంకీర్ణ శకానికి తెరలేపిన ఎన్డీఏ సర్కార్ పనితీరు ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది. స్వాతంత్రానంతరం దేశ రాజకీయాల్లో 2.5 దశాబ్దాలకు పైగా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీకి 6వ లోక్సభ ఎన్నికల నుంచి అసలైన పోటీ మొదలైంది. దాంతో దేశ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకు బాటలు పడ్డాయి. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా జనతా పార్టీ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలు ఆవిర్భవించాయి. సంకీర్ణ రాజకీయాల యుగం మొదలైంది. దేశ రాజకీయాల్లో ఎమర్జెన్సీ ముందు, ఆ తర్వాత అని చెప్పుకుంటారు. ఈ ఎమర్జెన్సీనే సంకీర్ణాలకు బాటలు పరిచింది. ఎమర్జెన్సీ ముందు వరకు కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం సాగింది. కానీ ఆ తర్వాత కథ మారిపోయింది. 1977 లోక్సభ ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జనసంఘ్, భారతీయ లోక్దళ్, సోషలిస్ట్ పార్టీ, సంస్థ కాంగ్రెస్ పార్టీలు విలీనమై జనతా పార్టీగా అవతరించి ఎన్నికల బరిలో నిలిచాయి. ప్రజాస్వామ్య కాంగ్రెస్ అనే కొత్త పార్టీ జనతా పార్టీకి మద్దతిచ్చింది. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ 60%. జనతా పార్టీ 295 స్థానాలు గెలుపొందగా భారత జాతీయ కాంగ్రెస్ 154 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది. జనతా పార్టీకి చెందిన మొరార్జీ దేశాయ్ లోక్సభ నాయకుడిగా ఎన్నికై 1977లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది కేంద్రంలో తొలి సంకీర్ణ కాంగ్రెసేతర ప్రభుత్వం. 1979లో మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో చరణ్ సింగ్ ప్రభుత్వం పాలనలోకొచ్చింది. ఈయన పార్లమెంట్లో కూడా అడుగు పెట్టకుండానే 4 నెలల వ్యవధిలోనే పదవికి రాజీనామా చేశారు. చికెన్ మసాలా ఐటమ్ ఏది అయినా
ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. రాజకీయ అనిశ్చితి కారణంగా 2 ఏళ్ల కాలపరిమితి ఉండగానే 1979 ఆగస్టు 22న 6వ లోక్సభ రద్దయింది. ఆ తర్వాత 10 ఏళ్లకు మరొక సంకీర్ణం పురుడు పోసుకుంది. 1989లో ఈ ఎన్నికల్లో 62% పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ 197, జనతాదళ్ 143, భారతీయ జనతా పార్టీ 85 స్థానాలు గెలుపొందాయి. హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. ఈ లోక్సభ కాలం 1989 డిసెంబర్ నుంచి 1991 మార్చి వరకు కొనసాగింది. నేషనల్ ఫ్రంట్ పేరుతో కూటమిని ఏర్పాటు చేసిన జనతాదళ్ పార్టీకి చెందిన వీపీ సింగ్ లోక్సభ నాయకుడిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించారు. దీనికి బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు మద్దతిచ్చాయి. నేషనల్ ఫ్రంట్ను 7 గుర్రాలు పూంచిన సూర్యుడి రథంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అభివర్ణించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రథయాత్ర చేస్తున్న ఎల్కే అడ్వాణీని అరెస్టు చేయడంతో వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించింది. అనంతరం లోక్సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా వీగిపోవడంతో వీపీ సింగ్ ప్రధాని పదవిని కోల్పోయారు. ఆ తర్వాత జనతాదళ్ పార్టీకి చెందిన చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అనతి కాలంలోనే కూలిపోయింది. సభ కేవలం 14 నెలల 26 రోజులు కొనసాగి 1991 మార్చి 13న రద్దయింది. 1991 ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలో మైనార్టీ సర్కార్ ఏర్పడింది. పివి నరసింహారావు తన సమర్థతతో సర్కారును పూర్తికాలం నడిపారు. 1996లో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడినంత బలం లేకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. అప్పటికి చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నారు. వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం బలం నిరూపించుకోలేక 2 వారాలకే కూలిపోయింది. దాంతో యునైటెడ్ ఫ్రంట్కు కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చింది. యునైటెడ్ ఫ్రంట్ నుంచి ప్రధాని అభ్యర్థి నిర్ణయించడంతో ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. యునైటెడ్ ఫ్రంట్ హయాంలో దేవెగౌడ, ఐకే గుజ్రాల్ను ప్రధానమంత్రులుగా నియమించడంలోనూ అప్పటి విధాన నిర్ణయాల్లోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. 13 పార్టీలు కలిసి యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడ్డాయి. 1998 ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయ పరిస్థితులు మళ్లీ మారాయి. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. వాజ్పేయి ప్రధానిగా ఉన్నన్నాళ్లు చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. మరికొన్ని పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఈ కూటమిలో ఏకంగా 40 పార్టీలున్నాయి. 98 నుంచి 2004 వరకు సంకీర్ణ పాలన సాగింది. ఆ తర్వాత 2004 నుండి 2014 వరకు 2 విడతలు యూపీఏ పేరుకో సంకీర్ణ సర్కార్ దేశాన్ని పాలించింది. యూపీఏలోనూ 2 అంకెల సంఖ్యలో పార్టీలున్నాయి. 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించినప్పుడు యూపీఏ ఏర్పడింది. 10 ఏళ్ల యూపీఏ పాలన తర్వాత ఎన్డీఏ సర్కార్ అధికారంలోకొచ్చింది. మోడీ నేతృత్వంలో 10 ఏళ్లు ఎన్డీఏ అధికారం చెలాయించినా అది పేరుకే సంకీర్ణం. ఇక్కడ బీజేపీకి సొంత మెజారిటీ ఉండడంతో ఏకపార్టీ పాలనలాగే సాగింది. కానీ ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ హ్యాట్రిక్ కొట్టింది. కానీ ముచ్చటగా 3వసారి సర్కార్ మాత్రం సిసలైన సంకీర్ణమే. ఎందుకంటే బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. మిత్రుల అండతోనే ప్రభుత్వం ఏర్పడింది. సంకీర్ణ రాజకీయాలు దేశగతిని మార్చాయనడంలో సందేహం లేదు. కొన్ని సంకీర్ణాలు ఎన్నికల ముందు ఏర్పడితే మరికొన్ని ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడ్డాయి. మొత్తం మీద దేశంలో సంకీర్ణాల పుణ్యమా అని 2 పార్టీల వ్యవస్థకు ఆజ్యం పడలేదు. బహుళ పార్టీ వ్యవస్థ బలంగానే ఉంది. ఎవరైనా ఎప్పుడైనా కేంద్రంలో కీలకం కావచ్చు అనేలా జరుగుతూ వచ్చిన కూటముల ఏర్పాటు జాతీయ పార్టీలకు పూర్తి స్వేచ్ఛ ఎప్పుడూ ఇవ్వలేదు. ప్రాంతీయ పార్టీలకు జాతీయ బాధ్యత ఉందని గుర్తు చేసింది. నిజమైన ఫెడరల్ స్ఫూర్తి అంటే ఏంటో రాజ్యాంగంలో చదవడమే కాదు, ఆచరణపూర్వకంగా చూపడానికి సంకీర్ణాలకు మించిన ఉదాహరణ లేదనే అభిప్రాయమూ ఉంది. సంకీర్ణాలు ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేశాయని కూడా అంటారు. సంకీర్ణ యుగంలో ఏ పార్టీకి స్థిరమైన బాధ్యతలుండవు. చిన్న పెద్ద పార్టీలను చూసే పరిస్థితి ఉండదు. ఎప్పుడు ఏ పార్టీ కీలకంగా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు ఏ పార్టీ అధినేత కింగ్ మేకర్ అవుతారో కూడా ఎవ్వరూ ఊహించలేరు. ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. 2 పార్టీలు, 2 నేతలు. అయితే వీరు లేకపోతే వారు అనే పరిస్థితి సంకీర్ణ శకంలో ఉండదు. ఇక్కడ ఒక్కోసారి 10 పార్టీలు కూడా కీలకంగా ఉంటాయి. నామమాత్రపు ఎంపీ సీట్లున్న పార్టీ కూడా ప్రధాన్ని డిసైడ్ చేయొచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు అనే అవకాశం ప్రతి పార్టీకి ఉంటుంది. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో సంకీర్ణాలు కీలక పాత్ర పోషించాయనడంలో సందేహమే లేదు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఆపద్ధర్మంగా తెరపైకొచ్చిన సంకీర్ణాలు ఒక్కోసారి అద్భుత విజయాలు సాధించాయి, ఒక్కోసారి వైఫల్యాలను రుచూశాయి. కానీ రాజకీయ సంక్షోభాన్నైతే సమర్థంగా నివారించాయి.
దేశ ప్రజాస్వామ్య రథం కుంగిపోకుండా జాగ్రత్తగా నడిపాయి. నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన తొలి నేతగా మోడీ చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా పూర్తి అనుకూల రాజకీయ పరిస్థితులు నెహ్రూ వరుసగా ప్రధాని పదవి చేపట్టడానికి సహాయపడ్డాయి. కానీ ప్రధాని మోడీ విషయంలో ఆ పరిస్థితి లేదు. మూడోసారి సంకీర్ణ సర్కారును నిభాయించడం మోడీకి కొత్త సవాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది. 1996 నుంచి 2014 వరకు అప్రతిహతంగా దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. 2014, 2019లో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమి పేరుతోనే ప్రభుత్వాన్ని నడిపించారు మోడీ. ఇప్పుడైతే అసలు సిసలు సంకీర్ణ సర్కార్నే నడిపించాల్సి ఉంది. గత 2 సార్లులా ప్రధాని పదవికి ఈసారి మోడీకి నల్లేరు మీద నడక కాదనే చెప్పాలి. 2019లో సొంతంగా 303 సీట్లు సాధించిన బీజేపీ చిరకాల లక్ష్యాలను పూర్తి చేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 ఎత్తివేత, సీఏఏ అమలు వంటివి ఆచరణాత్మకం చేసింది. తిరుగులేని మెజారిటీ ఉండడం వల్లే అసాధ్యమనుకున్న వాటన్నింటినీ బీజేపీ సుసాధ్యం చేసుకుంది. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు ఉండబోవు అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మిత్రపక్షాలు చెప్పినట్టుగా నడుచుకోవాల్సిన పరిస్థితుల్లోకి ప్రధాని అనివార్యంగా వెళ్లిపోయారు. 3వ విడత పాలనా కాలంలో కామన్ సివిల్ కోడ్, సీఏఏ, ప్రైవేటీకరణ వంటి అంశాల్లో ప్రధాని బీజేపీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ తర్వాతి ఎక్కువ స్థానాలతో టీడీపీ, జేడీయూ కీలకంగా మారాయి. తిరుగులేని మెజార్టీ ఉన్నప్పుడే వ్యవసాయ చట్టాల అమల్లో బీజేపీ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, ఇక మిత్రపక్షాలపై ఆధారపడే స్థితిలో ఎలాంటి వివాదాస్పద చట్టాల జోలికి ప్రధాని మోదీ వెళ్లదని భావిస్తున్నారు. సంకీర్ణ సర్కారు నడిపించడానికి సరైన కసరత్తు చేయడానికి మోడీ సిద్ధమవుతున్నారు. ఎన్డీఏ హ్యాట్రిక్ సర్కార్ ఏర్పాటైన స్థితిలో ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు స్పందిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి సింగిల్ మెజార్టీ ఖాయమని తేలడంతో సూచీలు దూసుకెళ్లాయి. అసలు ఫలితాల్లో తేడా కొడుతుందనే సూచనలతో కౌంటింగ్ రోజు నేలచూపులు చూశాయి. మళ్లీ టీడీపీ ఎన్డీఏతోనే ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేయడంతో కూటమి సర్కారుకు ఢోకా లేదనే ధీమాతో మార్కెట్లు మళ్లీ పెరిగాయి. సంకీర్ణ యుగంలో స్టాక్ మార్కెట్స్ రాణించు అనే అభిప్రాయం సరికాదని చెబుతున్నారు విశ్లేషకులు. ప్రధానమంత్రిగా వీపీ సింగ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ సమయంలో స్టాక్ మార్కెట్లు 95% ప్రతిఫలం అందించిన విషయం గుర్తు చేస్తున్నారు. పీవీ మైనార్టీ సర్కార్ నడిపిన ఆర్థిక సంస్కరణలు అమలయ్యాయి. మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. యూపీఏ మొదటి విడత పాలనా కాలంలో ప్రధానిగా ఉన్నప్పుడు మార్కెట్లు ఏకంగా 180% ప్రతిఫలం అందించాయి. ఒకే పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నిర్ణయాల విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అప్పుడు సంస్కరణలు కూడా వేగంగా చేపట్టే వీలుంటుంది. కానీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆర్థిక అంశాల్లో సహచర పార్టీల్ని ఒప్పించగలిగితే వృద్ధిపరంగా దూసుకెళ్లడం కష్టం కాదనే వాదన ఉంది. అప్పుడు స్టాక్ మార్కెట్లు కూడా రాణిస్తాయని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. దేశంలో అనివార్యంగా మొదలైన సంకీర్ణ శకం కాలానుగుణంగా రూపుమార్చుకుంది. మొదట్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా కూటములు ఏర్పడేవి. ఆ తర్వాత కూటముల్ని ఎదుర్కోవడానికి తప్పనిసరి కాంగ్రెస్ కూడా కొత్త కూటమికి రూపుదిద్దాల్సొచ్చింది. చివరకు దేశంలో 2 కూటములు తలపడే పరిస్థితొచ్చింది. గత 5 సార్వత్రిక ఎన్నికల్లోనూ కూటముల మధ్య సమరం సాగింది. ఈసారి ఎన్నికల్లో కూటముల పాత్ర మరింత బలపడింది. మొత్తం మీద 10 ఏళ్ల విరామం తర్వాత మొదలైన సంకీర్ణ శకం కొన్నాళ్లు కొనసాగుతుందా, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఒకే పార్టీకి మరోసారి పూర్తి మెజారిటీ వస్తుందా అనేది తేలాల్సిన అంశం. పూర్తి స్థాయి సంకీర్ణ సర్కార్ను చూసిన అనుభవం లేని నేటి తరానికి ఖచ్చితంగా ఎన్డీఏ 3.0 కొత్త అనుభవం అనే చెప్పాలి. గత 10 ఏళ్లుగా ప్రధానిగా మోడీ తీరుకి ఇప్పటికీ మార్పు తప్పదనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. గతంలో సంకీర్ణ సర్కారులు నడిపిన ప్రధానులు తమదైన శైలిలో ప్రభుత్వాలకు నాయకత్వం వహించారు. ఈసారి మోడీ ఎలాంటి వ్యవహార శైలి తీసుకుంటారో అనేది ఆసక్తికరం. పైగా మోడీకి మద్దతిచ్చే మిత్రులు కూడా రాజకీయంగా కాకలు తీరినవారు. కొందరు మోడీ కంటే సీనియర్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని కలుపుకుపోవడానికి చాలా చాతుర్యం అవసరమవుతుంది. కేవలం బీజేపీ ఎంపీల్ని కన్విన్స్ చేయడం వేరు, మొత్తం ఎన్డీఏ ఎంపీల్ని మెప్పించడం వేరు. తన పాత్ర మారిందని ఇప్పటికే అర్థం చేసుకున్న మోడీ భవిష్యత్తులో కూటమి సర్కార్ను ఎలా నడుపుతారు అనేది చూడాల్సి ఉంది. 10 ఏళ్ల తర్వాత మొదలైన సంకీర్ణ శకానికి ఈ సర్కారే దిక్సూచిగా నిలవనుంది. ఆ తర్వాత వచ్చే కూటములు కూడా గత సంకీర్ణ ప్రభుత్వాలను కాకుండా దీన్నే ఆదర్శంగా తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.
ఆ రకంగా చూస్తే ఎన్డీఏ 3.0 పై సంకీర్ణ బాధ్యతలు కూడా బాగానే ఉన్నాయి. మరి కూటమి సర్కార్ ఎంత సమర్థంగా దీన్ని నిభాయిస్తుందనేది చూడాలి. ఖచ్చితంగా కొత్త రకమైన సంకీర్ణం చూడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలకలు బుజ్జగింపులకు ఎక్కువ అవకాశం లేకపోయినా భిన్నాభిప్రాయాలు తప్పదని చెబుతున్నారు. మొత్తం మీద 5 దశాబ్దాల సంకీర్ణాల చరిత్రలో అన్ని రకాల కూటములను దేశం చూసిందే. జనతా సర్కార్ కాంగ్రెస్ వ్యతిరేకత అనే ఏకైక ఎజెండాతో ఎమర్జెన్సీపై పోరాడి ఏర్పడింది. ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్ కూడా కాంగ్రెస్ వ్యతిరేకమే. ఆ కూటమిలో ఇప్పటి జాతీయ పార్టీ బీజేపీ జూనియర్ పార్ట్నర్ మాత్రమే. ఇక యునైటెడ్ ఫ్రంట్ పూర్తిగా థర్డ్ ఫ్రంట్. అయితే దీనికి కొన్నాళ్లు కాంగ్రెస్ బయట నుంచి మద్దతిచ్చింది. 2 జాతీయ పార్టీలు లేకుండా ప్రాంతీయ పార్టీలు కూడా దేశాన్ని నడపగలవని ఈ కూటమి చాటి చెప్పింది. ఆ తర్వాత కూటముల ఏర్పాటు తప్పదని జాతీయ పార్టీలు అర్థం చేసుకున్నాయి. మొదట ఎన్డీఏ రూపంలో బీజేపీ, ఆ తర్వాత యూపీఏ రూపంలో కాంగ్రెస్ సంకీర్ణాలకు రూపమిచ్చాయి. అయితే బీజేపీ అయితే సంకీర్ణ రాజకీయాలకు సమాంతరంగా ఎదిగిందనే చెప్పాలి. సంకీర్ణ యుగంలో కాంగ్రెస్ బలహీనపడుతూ వచ్చింది. అటు ప్రాంతీయ పార్టీలు మాత్రం ఒక్కో కూటమిలో ఒక్కోలా తమ పాత్ర పోషిస్తూ వచ్చాయి. 5 దశాబ్దాల అనుభవంతో దేశంలో మెజారిటీ పార్టీలు సంకీర్ణ రాజకీయాలు చేయడంలో పండిపోయాయి. ఇప్పుడు గతంతో పోలిస్తే మరింత పరిణితి చెందిన సంకీర్ణాలు కనిపిస్తున్నాయి. గిల్లి కచ్చాలు లేకుండా ఉమ్మడి ఎజెండా సూత్రంగా సాగుతున్నాయి. అధికారం ఉన్నా లేకపోయినా కూటములు చెదిరిపోని అరుదైన దృశ్యం కనిపిస్తోంది. కొన్ని పార్టీలు పోయినా, కొన్ని పార్టీలొచ్చినా మొత్తంగా కూటములైతే చెక్కు చెదరడం లేదు. పైగా కూటమిగా లేకపోతే బలహీనపడతామనే పార్టీలు కూడా నమ్ముతున్నాయి. అంతగా సంకీర్ణాలు రాజకీయాల్ని ప్రభావితం చేశాయి. ఓ ప్రయోగంగా దేశ రాజకీయాల్లో మొదలైనటువంటి సంకీర్ణ యుగం ఇప్పుడు స్థిరపడి చివరకు ఒక అనివార్యతగా రూపుదిద్దుకుంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.